నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తెలంగాణలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామాలయాలు భక్తులతో పోటెత్తాయి. ముఖ్యంగా దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం పుణ్యక్షేత్రం భక్తజన సంద్రమైంది. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆలయ గోపురాలు, మాడవీధులు, కళ్యాణ మండపాలను విద్యుత్ దీపాలు, పుష్పాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కనుల పండుగగా సాగుతుంది. మరోపక్క హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శ్రీరామనవమి శోభాయాత్రలు, వేడుకలు భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని శాంతి భద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నగర వ్యాప్తంగా మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. వైన్ షాపులు, బార్లు, కళ్ళ దుకాణాలతో పాటు స్టార్ హోటల్లోని బార్లలో కూడా మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. పోలీస్ నిబంధనలు అతిక్రమించి ఎవరైనా దొంగచాటుగా మద్యం అమ్మితే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అలాగే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి 9 గంటల వరకు పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్లుంటాయని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. శ్రీరాముని శోభాయాత్రలో 3,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ శోభాయాత్ర సీతారాంబాగ్లో ప్రారంభమై సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగియనుంది. శోభాయాత్రలో అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పాత బస్తీలోని సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అక్కడ ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. యాత్రలో 1,00,000 మందికి పైగా పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత 16 సంవత్సరాలుగా శోభాయాత్రను విజయవంతంగా ఉత్సవ సమితి నిర్వహిస్తోంది. పిక్ పాకెట్, చైన్ స్నాచింగ్ జరగకుండా క్రైమ్ టీంలతో పాటు షీట్ టీంలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. శోభాయాత్ర నేపథ్యంలో నగరవాసులు తమ ప్రయాణాలకు సంబంధించిన ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అనవసరమైన జాప్యాన్ని నివారించేందుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని వాహనదారులకు స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు పాటిస్తూ తమకు సహకరించాలని పేర్కొన్నారు. తెలంగాణలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామాలయాలు భక్తులతో పోటెత్తాయి. ముఖ్యంగా దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం పుణ్యక్షేత్రం భక్తజన సంద్రమైంది. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆలయ గోపురాలు, మాడవీధులు, కళ్యాణ మండపాలను విద్యుత్ దీపాలు, పుష్పాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కనుల పండుగగా సాగుతోంది. మరోపక్క హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శ్రీరామనవమి శోభాయాత్రలు, వేడుకలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని శాంతి భద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నగర వ్యాప్తంగా మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. వైన్ షాపులు, బార్లు, కళ్ళు దుకాణాలతో పాటు స్టార్ హోటల్లోని బార్లలో కూడా మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. పోలీస్ నిబంధనలు అతిక్రమించి ఎవరైనా దొంగచాటుగా మద్యం అమ్మితే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అలాగే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి 9 గంటల వరకు పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్లుంటాయని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. శ్రీరాముని శోభాయాత్రలో 3,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ శోభాయాత్ర సీతారాంబాగ్లో ప్రారంభమై సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగియనుంది. శోభాయాత్రలో అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే పాత బస్తీలోని సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అక్కడ ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. యాత్రలో 1,00,000 మందికి పైగా పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత 16 సంవత్సరాలుగా శోభాయాత్రను విజయవంతంగా ఉత్సవ సమితి నిర్వహిస్తోంది. పిక్ పాకెట్, చైన్ స్నాచింగ్ జరగకుండా క్రైమ్ టీంలతో పాటు షీ టీంలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. శోభాయాత్ర నేపథ్యంలో నగరవాసులు తమ ప్రయాణాలకు సంబంధించిన ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అనవసరమైన జాప్యాన్ని నివారించేందుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని వాహనదారులకు స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు పాటిస్తూ తమకు సహకరించాలని పేర్కొన్నారు.